హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు డయాబెటీస్ ఉందా? సో జిమ్ కి వెళ్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. షుగర్ ఉన్న వాళ్ళు ఎలా డైట్ ఫాలో అవ్వాలి, ఏం తినాలి, ఏం తినకూడదు అన్నదాన్ని పూర్తిగా తెలుసుకుందాం ఈ వీడియోలో. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి. ముందుగా డయాబెటీస్ ఉన్న వాళ్ళు జిమ్ ఎందుకు చేయాలి? సో డయాబెటీస్ అంటే మన బాడీలో ఇన్సులిన్ పనిచేయకపోవడం లేదా తక్కువగా తయారవడం. ఫిట్నెస్ మీ బ్లడ్ షుగర్ను కంట్రోల్ చేయడంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది జిమ్ వర్కౌట్స్ వల్ల. సో జిమ్ వర్కౌట్స్ చేయడం వల్ల మీరు బ్లడ్ షుగర్ లెవెల్స్ బాగా కంట్రోల్ అవుతాయి, వెయిట్ తగ్గుతుంది, ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది, మెటాబాలిజం యాక్టివ్ అవుతుంది. అలాగే మీరు వర్కౌట్ చేసే ముందు ఏం తినాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. జిమ్కి వెళ్లే ముందు బ్లడ్ షుగర్ డ్రాప్ కాకుండా కొన్ని మంచి ఫుడ్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. మీరు 30 నుంచి 60 నిమిషాల ముందు తినాల్సిన ఫుడ్ అయితే ఇప్పుడైతే చెప్తాను. దానికంటే ముందు మీరు బెల్లం, ఎటువంటి తీపి వస్తువులు అయితే తినకూడదు, అస్సలు తినకూడదు. సో కాంప్లెక్స్ కార్బ్స్ అయితే తినాల్సి ఉంటుంది. అందులో ఓట్స్ ప్లస్ పల్లీలు, అలాగే ఉడకబెట్టిన బంగాళదుంప ముక్కలు, అలాగే మినపగారె ప్లస్ పచ్చిమిరపకాయ, అలాగే గోధుమ బ్రెడ్ ప్లస్ పీనట్ బటర్, అలాగే బనానా ఒకటి మాత్రమే, ఎక్కువ కాదు. బనానా అయితే ఒకటి మాత్రమే తీసుకోవాలి, ఎక్కువ అయితే తీసుకోకండి. అలాగే మీరు వర్కౌట్ చేసి ఇంటికి వచ్చిన తర్వాత ఏం తినాలో తెలుసుకుందాం. వర్కౌట్ తర్వాత మళ్ళీ మీ బాడీకి ఎనర్జీ అవసరం ఉంటుంది కాబట్టి సో షుగర్ కాకుండా హెల్తీ ఫుడ్స్ అయితే తినాల్సి ఉంటుంది. ఇందులో బౌల్డ్ ఎగ్ ప్లస్ బ్రౌన్ బ్రెడ్, అలాగే ఓట్స్ విత్ మిల్క్, అలాగే బొప్పాయి, జామకాయ, స్ప్లిట్ మంగ్ దాల్, ఓకే, అలాగే గ్రిల్ చికెన్ లేదా టోఫు ప్లస్ కూరగాయలతో ఏదైనా వెజిటేబుల్ కర్రీలతో అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే వేరుశెనగలు, బాదం లాంటి గుడ్ ఫ్యాట్ని మీరు రెడీ చేసుకోవాలంటే ఇదైతే మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అలాగే రోజంతా ఏం తినాలి అనేది ఇప్పుడు క్లారిటీగా చెప్తా. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి నైట్ డిన్నర్ వరకు సో ఏం తినాలి అనేది 1 by 1 చెప్తా. సో మీ డైట్లో కార్బ్స్ తక్కువ, ఫైబర్ ఎక్కువగా ఉండాలి. సో కాస్త శ్రద్ధతో బ్లడ్ షుగర్ కంట్రోల్ అవుతుంది కాబట్టి సో ఉదయం నుండి రాత్రి వరకు ఇలా ఖచ్చితంగా చేయండి, ఇలాగే ఉండండి, సరేనా? సో ఉదయం బ్రేక్ఫాస్ట్ సో ఓట్స్, మిల్లెట్స్, ఉప్మా, అలాగే గ్రీన్ టీ, బటర్ మిల్క్. అలాగే మధ్యాహ్నం లంచ్ టైం వచ్చి బ్రౌన్ రైస్ లేదా మిల్లెట్ రైస్, అలాగే కూరగాయలు, సలాడ్, బౌల్డ్ మంగ్. సో ఏదైనా సరే మీరు సలాడ్, కూరగాయలు, ఓకే, వెజ్కే ప్రిఫరెన్స్ ఇవ్వండి, ఓకేనా? అలాగే ఈవినింగ్ టైం స్నాక్స్ సో 5 బాదం పప్పులు తీసుకోండి, వాల్నట్ అయితే 2 తీసుకోండి, గ్రీన్ టీ. అలాగే రాత్రి డిన్నర్కి సూప్ ప్లస్ సలాడ్, అలాగే మిల్లెట్స్ రోటీ, అలాగే పాలక్ శంఖ అన్నమాట. సో మీరు ఇందులో ఏ వెజిటేబుల్ కర్రీతోనైనా మీరు తీసుకోవచ్చు, మిల్లెట్స్ రోటీ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఇది ఖచ్చితంగా అందరూ చాలా జాగ్రత్తగా తెలుసుకోండి, ఇది రాత్రిపూట ఆలస్యంగా తినకండి. మీకు డయాబెటీస్ ఉంటే మాత్రం రాత్రిపూట ఆలస్యంగా అయితే అసలు తినకండి. అలాగే ఇందులో జామకాయ, సో ఇది గుర్తుపెట్టుకోండి, జామకాయ అనేది చాలా ఇంపార్టెంట్. సో షుగర్ ఉన్న వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. అలాగే షుగర్ ఉన్న వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అయితే ఇప్పుడు తెలుసుకుందాం. సో జిమ్లోకి వెళ్లే ముందు బ్లడ్ షుగర్ లెవెల్స్ అయితే మీరు ఖచ్చితంగా చెక్ చేసుకోండి. షుగర్ లెవెల్స్ 80 నుంచి 180 mg/dl మధ్యలో ఉంటే మీరు సేఫ్. అలాగే వర్కౌట్ సమయంలో మీకు షుగర్ డ్రాప్ అయితే వెంటనే ఒక అరటిపండు అయితే తీసుకోండి, లేదా గ్లూకోజ్ అయితే తాగండి. సో దీనివల్ల మీకైతే కంట్రోల్ అవుతుంది అనమాట, సరేనా? అలాగే ఒక్క బనానే, ఎక్కువ కాదు, ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే ఎప్పుడు వెర్రగా జిమ్ చేసేకండి. డాక్టర్ అండ్ ట్రైనర్ సలహాలు అయితే ఖచ్చితంగా తీసుకోవడానికి ట్రై చేయండి, ఓకే? మీరు గుడ్డిగా మిమ్మల్ని మీరు నమ్ముకొని మీరు గుడ్డిగా చేసేస్తే మాత్రం తర్వాత మీరే ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. షుగర్ ఉన్న వాళ్ళకు ఆరోగ్యంగా ఉండే హక్కు ఉంది. సరైన డైట్ ప్లస్ వర్కౌట్స్ వల్ల మీరు కూడా ఆరోగ్యంగా ఉండవచ్చు. ఈ వీడియో మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే మన ఛానల్కి ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ.